ఎప్పుడన్నా సిరీస్లో కోపం వచ్చిందిలే కానీ ఎప్పుడన్నా రేపొద్దున మ్యారేజ్ చేసుకుంటే ఏమన్నా అనిపిస్తా ఇటువంటి ఆనందం లాంటి హస్బెండ్ కావాలి? నేను చాలా మంచివాడిని సార్ బేసిక్గా, క్యారెక్టర్ కూడా మంచిదే. అదే కొంచెం మారాడు కాబట్టి ఓకే, బట్ ఫస్ట్ లో ఇంట్లో సామాన్లన్నీ అమ్మేసి అల్లరి చిల్లరగా తిరిగితే అమ్మో వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం. మారాడు కాబట్టి ఓకేలే. మారాడు కాబట్టి సూపర్. ఎట్లా అనిపించింది ఆ క్యారెక్టర్ నీకు చెప్తున్నప్పుడు? ఎంజాయ్ చేసావా? ఫస్ట్ దగ్గర నుంచి కూడా 8 సంవత్సరాల వయసు నుంచి కూడా ఇంట్లో గొడవలు, బీటెక్ తప్పిన తర్వాత పార్టీలో గొడవ, తర్వాత పెళ్లి చేయటం, ఈ ఊర్లో జరిగే పంచాయతీలు. బేసిక్గా నాకు ఏం చెప్పాడంటే పిల్లోడు మనస్తత్వం ఉండాలిరా క్యారెక్టర్లోన. నెక్స్ట్ అన్ని తెలుసు అనుకునే క్యారెక్టర్ కానీ నిజానికి అడిగి ఏం తెలియదు. అన్ని తెలుసు అనుకునే క్యారెక్టర్ ఇది కానీ ఆ పిల్లోడు మనస్తత్వం నాకైతే నువ్వు నీ దాంట్లో కనబడాలి అని చెప్పాడు. సో అందుకే సార్ మధ్యలో ఆ మ్యానరిజమ్స్ అవన్నీ యాడ్ చేయడం, ఇసుక్కోవడం అదంతా పెట్టాల్సి వచ్చింది మొత్తం. నిజంగా ఆ క్యారెక్టర్ చూస్తే 5th ఎపిసోడ్ వరకు కూడా అతని మీద జాలేస్తూ ఉండదు కదా. సో అది డైరెక్టర్లో ఉన్న విజన్ గురించి చెప్తున్నా. నువ్వు సిటీకి వచ్చిన తర్వాత నీ బాధను చెప్పుకోవడానికి ఒక ఆంటీ గారు, అవును అవును, నీ ప్రెస్టేజ్ తీసుకోవడానికి ఒక బడ్డీ కొట్టారు. అతని డైరెక్షన్ నాకు అతని రైటింగ్ అలా అంత బాగుంది. ఎందుకంటే మీకు ఫ్రెండ్స్ ఉండరు సిటీలో, అక్కన్న కలవు పెద్దగా అప్పుడప్పుడు కలుస్తారు. అప్పుడప్పుడు నీ ఇంట్లో ప్రెస్టేషన్ చెప్పుకోవడానికి ఇంత క్రియేట్ చేయాలి కాబట్టి ఆ పాత్రలు క్రియేట్ చేయడం నాకు చాలా గొప్పగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ చూసినప్పుడు? అంటే చేసేటప్పుడు కూడా భలే ఎంజాయ్ చేశాను అన్న నేను. అది మన హష్మి అనుకుంటా, చాలా ఎనర్జీతో చేశాడు. సేమ్ అతను కూడా ఫ్లెక్సీ రాజు క్యారెక్టర్ అమ్మర్ కూడా క్రేజీ, ఆ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అమ్మర్ది. అతను ఇస్తుంటే నేను కూడా ఇవ్వాలి ఇంకా ఎనర్జీ తీసుకొని. సో మంచి ఎక్స్పీరియన్స్ అన్న, క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. హష్మి అని అందరూ కో యాక్టర్స్ అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్లో ఉంటుంది అనమాట చేసేటప్పుడు. అందులో మా సాయి కూడా వచ్చి చెప్పేవాడు మధ్య మధ్యలో, ఇట్లా ఇది చేసావు కదా, దీనికి ఇది యాడ్ చేయమావా, నాకు ఇంత % కావాలి, నువ్వు ఇంత చేస్తున్నావు, క్లారిటీ చెప్పా. అన్ని కామెడీనా లేకపోతే ఎమోషన్? ఒక డైరెక్టర్ లో చాలా యాంగిల్స్ ఉంటాయి, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. యాక్చువల్ సాయి చాలా నేర్చుకున్నాడండి మొత్తం. AC 1995 తర్వాత నేను ఈ వర్క్ చూసినప్పుడు షాక్ అయ్యా ఫస్ట్ డే నుంచి. బాగా తెలిసిపోతుంది సార్, అంటే ఫస్ట్ డేనే మనం వెళ్ళిన ఫస్ట్ డే అప్పుడే తెలిసిపోయింది. అంటే డైరెక్టర్ కమాండ్ కానీ మొత్తం సెట్ మీద ఎలా ఉంది అన్నది చాలా నేర్చుకున్నాడు మొత్తం. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో నేర్చుకొని దిగాడు ఈ ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఎప్పుడన్నా 50 రూపాయలు ఇచ్చారా కాఫీకి? ఎపిసోడ్ ఉంది కదా, నిజంగా చూసిన వాళ్ళు ఎవరు నిజంగా మీరు కానీ చూస్తే 4-5 ట్రాక్లు ఉంటాయి, హిలేరియస్. మీరు మాత్రం చూడండి. సో ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా ఇచ్చారా? లేదు, అలా ఏమి లేదు. నేను కూడా ఫస్ట్ టైం షాక్ అవుతున్నాను. మా ఇంటికి ఎవరైనా వస్తే చక్కగా మా మమ్మీ కాఫీ పెట్టిస్తారు అంతే. మీరు పెట్టిస్తారా కాఫీ? నాకు రాదు. అంటే నేను పెట్టి వచ్చి రాని పని చేసి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని దానికి పక్కకు వచ్చాను. నిజంగా ఆ సీన్ మళ్ళీ తీసుకెళ్ళి 6th ఎప్పుడు ఎపిసోడ్ లో కలిపి మీరు కాపీ ఏంటమ్మా ఆరెంజ్ రంగులోకి వెళ్ళిపోయింది అన్నాడు ఫాదర్. రేవతినాథ్ గారు అమ్మో పంచులు భలే పెళ్ళినాయి అవన్నీ. తర్వాత మీ ఫాదర్ వచ్చి ఆవిడ కాఫీ తెమ్మంటారు, బయట తిరుగుతాం, అవి రాదు కాఫీ పట్టుకుని. ఫ్లెక్సీ రాజు 50 రూపాయలు అంటాడు, ఏం కరెక్ట్ కాదు అది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.